అందరికీ నమస్కారం. మా యువ నాయకుడు నారా లోకేష్ గారు చేపట్టిన యువగలం 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆనాడు గత ప్రభుత్వం ఏదైతే పాదయాత్ర చేపట్టిన నారా లోకేష్ గారిని అనేక సందర్భాల్లో ఇబ్బందులు పెట్టిన స్టూల్ పైన ఉంటే ఆ స్టూల్ ని కూడా పెరుక్కోపోవడం లేదా వారిని అడ్డుకోవడంలో అనేక రకాలుగా గత ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేసింది. అయినను తాతకు తగ్గ మనవడుగా తండ్రికి తగ్గ కొడుకుగా ఈ ఆంధ్ర రాష్ట్ర యువత భవిష్యత్తు కోసం అలాగే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం కుప్పం నుండి వైజాగ్ దాకా పాదయాత్ర చేయడం ఎంతో సంతోషకరం. వారికి ఆ భగవంతుడు నిండు 100 ఏళ్ళు ఇలాగే ఇంకా ఆరోగ్యాన్ని అధికారాన్ని ఇవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ, అలాగే ఈరోజు చిత్తూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నమోదు కార్యక్రమాన్ని మా తెలుగుదేశం నాయకులందరూ 50,000 పూర్తి చేయడం, వారందరినీ కూడా ఈరోజు ఇక్కడికి పిలిచి సన్మానించడం అలాగే సెలబ్రేట్ చేయడం జరిగింది. ఇలాగే ఇంకా మా కార్యకర్తలు ఇంకొక 50,000 చేసి 1,00,000ని కూడా ఘన విజయంగా సెలబ్రేట్ చేసుకోవాలని అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మన బార్డర్ దాటిన లోపల మన చిత్తూరు జిల్లా బార్డర్ దాటిన లోపల సుమారు 16 కేసులు పెట్టారు. దాంట్లో బంగారుపాలెంలో ఒకటి, అదేవిధంగా చిత్తూరు నియోజకవర్గంలో కూడా నర్సింగరాజపేటలో స్టూల్ పైన నిలబడి ఉంటే మైకులు తీసుకున్నారు, ఆయన వెహికల్ తీసుకున్నారు. స్టూల్ పైన నిలబడితే స్టూల్ కూడా బెరుక్కుంటా ఉంటే మేమందరూ కూడా పోయి అడ్డుకుంటే దాంట్లో ఆయనతో పాటు మమ్మల్ని కూడా అందరినీ 6 మందిని మరి నర్సింగరాజపేట పోలీస్ స్టేషన్ లో కూడా కేసులు పెట్టిన సంగతిని ఈ రోజు నేను గుర్తు చేసుకుంటున్నా. ఏది ఏమైనా కూడా వైజాగ్ వరకు ఎక్కడా నిలపకుండా మరి గొంతు జీగలిపోకుండా బ్రహ్మాండంగా కార్యకర్తలను ఆకట్టుకొని ఈరోజు మరి 163 సీట్లు రావడానికి ఆయన కృషి చేసిన దానికి మరి పవన్ కళ్యాణ్ గారితో కానీ కోఆర్డినేషన్ లో మరి అందులో రాజమండ్రి జైల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ఇద్దరు కూర్చొని చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడిన తర్వాత అలయన్స్ ఫిక్స్ చేసుకొని ఈరోజు మరి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాంట్లో ప్రాధాన్యత తీసుకునింది లోకేష్ బాబు గారు. అలాంటి నాయకుడు మా జిల్లాలో ఉండడం మాకందరూ కూడా గర్వించదగ్గ విషయం. ఈరోజు యువతనంతా కూడా ప్రోత్సహించి ఆయన స్ఫూర్తిదాయకంగా నిలిచారని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నారు. కార్యకర్త కష్టపడిన వాళ్ళందరికీ ఈరోజు శుభాకాంక్షలు చెప్దామని ఈ మీటింగ్ అరేంజ్ చేసుకున్నాం.